మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అర్జున్ లక్ష్మితో "నువ్వు సంయుక్తగా కొత్త అవతారం ఎత్తవలసిందే లక్ష్మి మీ వాళ్ళని కాపాడుకోవటానికి" అని చెప్పటంతో అలాగేనని లక్ష్మి తల ఊపుతోంది. సార్, లక్ష్మి సంయుక్తగా అవతారం ఎత్తటానికి సిద్ధంగా ఉంది అని అర్జున్ జేఎంఆర్కి చెప్పటంతో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని జేఎంఆర్ లక్ష్మి తల నిమిరుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటే అరవింద, మనీషా, జయదేవ్, వివేక్, దేవయాని అందరూ కూడా టీవీ ముందు నిలబడి ఆతృతగా వింటూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్: ఈరోజు ఉదయమే ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎంఆర్ గారు అమెరికా నుంచి తిరిగి ఇండియాకి వచ్చారు. కాకపోతే అనారోగ్యాల కారణాల వల్ల ఆయన ఈరోజు రాత్రికి తిరిగి అమెరికా వెళ్ళిపోనున్నారు అని చెప్తూ ఉంటే, అదేంటి బ్యూటిఫుల్ ప్రాజెక్టు మనకు వస్తుందని మనం ఇంతలా సంతోషపడుతూ ఉంటే ఆయన ఆ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నారు అని జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు. ముఖ్యంగా జేఎంఆర్ గారు ఒక ప్రాజెక్టు విషయమై ఇండియాకి తిరిగి వచ్చారు. కానీ అనారోగ్యాల కారణాల వల్ల దాని గురించి తన తుది నిర్ణయం చెప్పకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఆయన కూతురు సంయుక్త ఈ ప్రాజెక్టుని చేపడుతోంది. కాబట్టి ఇక మీదట ఆయన లావాదేవీలు, ఆయన బిజినెస్లు అన్నిటినీ కూడా సంయుక్త గారే చూసుకుంటారని ఆయన ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది అని బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు. అదేంటండి ఆయన అలా వెళ్ళిపోతున్నారు? అయ్యో మిత్ర, ఈ ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకున్నారు కదా అని అరవింద అంటే, పోనీలే అరవింద, ఆయన కూతురు సంయుక్త చూసుకుంటుందని టీవీలో బ్రేకింగ్ న్యూస్లో చెప్తున్నారు కదా అని జయదేవ్ అంటే, పాపం అన్నయ్య ఇప్పుడు చాలా బాధపడతారేమో, ఆ సంయుక్త ఎలా ఉంటుందో, అసలు అన్నయ్యకి ఈ ప్రాజెక్టు వస్తుందో లేదో అని వివేక్ బాధపడుతూ ఉంటాడు. లేదు వివేక్, మిత్ర ప్రతిభా పాట వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మిత్రకి ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా అప్పచెప్తారు. కూతురు సంయుక్త అయితే ఏంటి, ఆ సంయుక్త నాన్న జేఎంఆర్ అయితే ఏంటి, ఎవరైనా సరే మిత్రకి ఇవ్వవలసిందే, చూస్తూ ఉండు అని జయదేవ్ చెప్తాడు. ఇక మనీషా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటంటే మిత్ర ఎప్పుడు ఏదో ఒక లేడీస్తో కనెక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సంయుక్త ఎలా ఉంటుందో, అందంగా ఉంటే మిత్ర ఆవిడ ట్రాప్లో పడిపోతాడేమో అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి మనీషా ఈ మధ్య నీకు అవమానాలతో పాటు అనుమానాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మిత్ర గురించి నీకు తెలిసిందే కదా, ఏ ఆడపిల్ల వైపైనా అంత తేలిగ్గా చూస్తాడా అని దేవయాని అంటుంది. అనుభవం ఆంటీ, అనుభవం. పల్లెటూరు నుంచి లక్ష్మి వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని వదిలేసి పల్లెటూరు అమ్మాయిని ఎవరు దగ్గరికి తీసుకుంటారు, చూస్తూ ఉండు, పెళ్ళైనా తాళి కట్టినా కూడా ఇంట్లో నుంచి పంపించేస్తారని చెప్పారు. కానీ పల్లెటూరు అమ్మాయి లక్ష్మి మెల్లో మళ్ళీ తాళి కట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా, అందుకే అనుభవంతో మాట్లాడుతున్నాను. ఆ వచ్చిన సంయుక్త అసలు అందంగా ఉండకూడదు, మిత్ర ఆమె వైపు అసలు చూడకూడదు అని అంటే, అయ్యో నీ భయాన్ని బందిపోటులు ఎత్తుకు వెళ్ళిపోను, అలాంటివేవీ జరగవు, లేనిపోని టెన్షన్లు పెట్టుకోకు అని దేవయాని అంటుంది. తర్వాత జేఎంఆర్ రాక కోసం మిత్ర, అర్జున్‌లతో పాటి మిగతా బిజినెస్ మ్యాన్‌లందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జేఎంఆర్ రావటంతో అర్జున్, మిత్ర అందరూ కూడా బొకేలు ఇస్తూ ఆయన్ని విష్ చేస్తూ ఉంటారు. కూర్చోండి అని వాళ్ళనందరినీ కూర్చోపెట్టి ఇక ప్రసంగం మొదలు పెడతాడు. చూడండి, నేను మొదలు పెట్టబోయే బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్టు కోసం మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు. ఇది ఎవరు పడితే వాళ్ళు గెలుచుకోలేరు. మామూలుగా టెండర్లు వేసి తక్కువ కోట్ చేసి ఈ ప్రాజెక్టుని అసలే గెలుచుకోలేరు. మంచి ప్రతిభా పాటవాళ్ళు ఉన్నవాళ్ళు, నిష్ణాతులు అయిన వాళ్ళు మాత్రమే ఈ ప్రాజెక్టుని గెలుచుకుంటారు. అయితే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల, నా ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఈ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే ఈ రోజు రాత్రికే అమెరికా వెళ్ళిపోనున్నాను. కానీ నేను వెళ్ళిపోతున్నానని మీరేమీ కంగారు పడను అవసరం లేదు. నా కూతురు సంయుక్త రేపు ఉదయం అమెరికా నుంచి ఇండియాకి రానుంది. ఈ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అనే దానిని కూడా ఆవిడే అంతా చూసుకుంటుంది. నా కూతురు సంయుక్త భుజాలపై ఈ బాధ్యతనంతా పెట్టేసి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఆ ప్రాజెక్టు ఒక్కటే కాదు, ఇండియాలో నేను మొదలు పెట్టబోతున్న అన్ని ప్రాజెక్టులను కూడా నా కూతురు సంయుక్తనే చూసుకుంటుంది. కాబట్టి నా కూతురు సంయుక్త ఇండియాకి రేపు వచ్చిన తర్వాత మీలో ఎవరు నిష్ణాతులో వాళ్ళని ఎంపిక చేసి ఆ ప్రాజెక్టుని మీకు అప్పచెప్తుంది అని అనడంతో, అలాగే సార్, అలాగే అని అందరూ చెప్తూ ఉంటారు. ఇక ఆయన వెళ్ళబోతూ ఇక్కడ మిత్రానందన్ అంటే ఎవరు అని అనడంతో, నేనే సార్ అని మిత్ర జేఎంఆర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఏంటి సార్ నేను మీకు ముందే తెలుసా అని మిత్ర అనడంతో, విన్నానని జేఎంఆర్ అంటాడు. దాంతో మిత్ర చాలా గర్వంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే జేఎంఆర్ ఇక్కడ అర్జున్ ఎవరు అని అనడంతో, నేనే సార్, నేను మీకెలా తెలుసు అని అర్జున్ కూడా కావాలనే అడుగుతూ ఉంటారు. నేను అన్నీ తెలుసుకుంటాను, నేను అలా తెలుసుకోగలను కూడా అని అర్జున్ చేతిని, మిత్ర చేతిని ఒకరి చేతిలో ఒకరిని వేసేసి కలుపుతూ ఉంటాడు. దాంతో మిత్ర అర్జున్ వైపు కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అలా మిత్ర అర్జున్‌ల చేతుల్ని కలిపేసి ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటే, ఇక మిత్ర అలాగే చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఇదంతా పైనుంచి గమనించుకుంటూ, వింటూ చూస్తూ ఉంటుంది.
తర్వాత మిత్ర ఇంటికి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జయదేవ్, అరవింద ఇద్దరు షాకింగ్‌గా "ఏంటి మిత్ర అంత పెద్ద జేఎంఆర్ గారు నీ పేరు గుర్తుకు పెట్టుకున్నారా?" అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. "అవును డాడ్, అవును మామ్. అసలు అంత పెద్ద జేఎంఆర్ గారు నా పేరు ఎలా గుర్తుకు పెట్టుకున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ మిత్రానందన్ అంటే ఎవరు అని మరీ పిలిచారు" అని మిత్ర చెప్తూ ఉంటే, "అన్నయ్య నీ గురించి ఎవరైనా చెప్పి ఉండొచ్చు కదా! అందుకే ఆయన పిలిచారేమో" అని వివేక్ అంటే, "నా గురించి చెప్పేవాళ్ళు ఎవరుంటారు?" అని మిత్ర అంటాడు. "అదేంటి మిత్ర అలా అంటున్నావు? ఈ వైజాగ్‌లో టాప్ 5 బిజినెస్ మ్యాన్‌లలో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అటువంటిది నీ గురించి చెప్పేవాళ్ళు ఎందుకు ఉండరు? అలాగే ఎవరో ఒకరు చెప్పి ఉంటారు" అని అరవింద్ అంటే, "ఆయన నా పేరుని అలా పేరు పెట్టి పిలవటం నాకు ఎంత సంతోషంగా అనిపించిందో" అని మిత్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. "అయితే ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా నీకే వస్తుంది మిత్ర" అని అరవింద, జయదేవ్ ఇద్దరు చెప్తూ ఉంటారు. "ఏమో మామ్, జేఎంఆర్ మనసులో అయితే నేను ఉన్నాను కానీ ఆయన కూతురు మనసులో నేను ఉన్నానో లేదో" అని మిత్ర అనగానే మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ మిత్ర ఇప్పుడే మనసులో ఉన్నానా లేదా అని ఇలా మాట్లాడుతున్నాడు అని మనీష అంటే, "నువ్వు పాజిటివ్‌గా తీసుకో మనీష, జస్ట్ క్యాజువల్‌గా అంటున్నాడు అంతేనని" దేవయాని అంటుంది. "అలా మనసులో ఉన్నాను, హృదయంలో ఉన్నానని మాట్లాడకపోతే మెదడులో ఉన్నానో లేదో అని మాట్లాడి ఉండొచ్చు కదా" అని మనీష అంటుంటే, "అబ్బా లీవ్ ఇట్ మనీష" అని దేవయాని చెప్తూ ఉంటుంది. "నాన్న అయితే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా నీకే వస్తుంది నాన్న" అని లక్కీ అంటుంది. "నీ మాటే నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను" అని మిత్ర అనడంతో, "ఈ లక్కీ ఎప్పుడు నీకు లక్కీనే నాన్న, ఖచ్చితంగా అది మీకే వస్తుంది, చూస్తూ ఉండండి" అని లక్కీ చెప్తుంది. ఇంటికొచ్చిన లక్ష్మి సంయుక్తగా మారటం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వసుంధర, అర్జున్ అటుగా వెళ్తూ, "ఏంటి లక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నావు?" అంటూ అర్జున్ లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటారు. "అది కాదు అర్జున్ గారు, నేను జేఎంఆర్ కూతురు సంయుక్తలా మారడం సంగతి పక్కన పెడితే, నేను నా కుటుంబాన్ని సంయుక్తలా వాళ్ళ ముందుకు వెళ్లి మోసం చేసినట్లు కదా! ఇది తప్పే కదా!" అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "చూడు లక్ష్మి, రాముడు రావణాసురుడిని చంపాడు కదా! మరి అది తప్పు కాదా?" అని అంటే, "అది దైవ కార్యం నిమిత్తం రాముడు అలా చేశాడు, ప్రాణాలు తీశాడు అని మంచి జరగటం కోసమేనని" లక్ష్మి చెప్తుంది. "మరి మంచి జరగటం కోసమే కదా లక్ష్మి రాముడు రావణాసురుడి ప్రాణాలు తీశాడు, కానీ హత్య చేశాడని మనం అనట్లేదు కదా! నువ్వు కూడా మంచి చేయటం కోసమే ఇదంతా చేస్తున్నావు. నువ్వు ఎవరిని మోసం చేయటం లేదు లక్ష్మి. కాబట్టి నువ్వు అవన్నీ కూడా ఆలోచించకు" అని అర్జున్ చెప్తాడు. "నువ్వు ఎవరిని మోసం చేయటం లేదు. మంచి కోసమే, నీ కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, జాను వివేక్‌ల పెళ్లి జరిపించటం కోసం చేస్తున్నావు. ఇందులో తప్పేమీ లేదు" అని అర్జున్ అనడంతో, "థాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. నేను నా జీవితంలో ఏం సాధించానో నాకు తెలీదు కానీ, నేను మాత్రం మీలాంటి మంచి ఫ్రెండ్‌ని సంపాదించుకున్నాను. నాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. మీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని లక్ష్మి చెప్పటంతో అర్జున్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, వసుంధర కూడా సంతోషపడుతూ ఉంటుంది. "థాంక్ యూ సో మచ్ అర్జున్ గారు" అని లక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "నాన్న అర్జున్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని వసుంధర అంటుంది. "ఏంటమ్మా?" అని అర్జున్ అనడంతో, "ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసిందని చాలా బాధపడ్డావు. ఇప్పుడు లక్ష్మిని ఇష్టపడ్డావు. కానీ లక్ష్మికి నువ్వు అండగా ఉండి వాటినన్నింటిని, బాధని మనసులోనే దాచుకొని పైకి లక్ష్మిని ప్రోత్సహిస్తున్నావే. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే ఉండాలి నాన్న. నువ్వు అస్సలు బాధపడకూడదు. సంతోషంగా ఉండాలి" అని వసుంధర చెప్పటంతో, "అలాగేనని" అర్జున్ అంటాడు. తర్వాత మనీష గదిలో అటు ఇటు తిరుగుతూ, ఆ సంయుక్త మనసులో నేను ఉంటే బాగుంటుందన్న మిత్ర మాటల్ని పదే పదే తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, "ఏంటి మనీష ఆలోచిస్తున్నావు?" అంటూ దేవయాని అక్కడికి వస్తుంది. "ఇందాక మిత్రని ఆ సంయుక్త వయసు ఎంతుంటుందో అడగటం మర్చిపోయాను ఆంటీ" అని అనడంతో, "అబ్బా ఏంటి మనీష నువ్వు ఇలా తయారైపోయావు? ఆ సంయుక్త ఎక్కడో అమెరికా నుంచి వస్తుంది. వైజాగ్‌లో అసలు మిత్ర లాంటి వాళ్ళని ఎంతమందిని అక్కడ చూసి వచ్చి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా నువ్వు అస్సలు పట్టించుకోకు. మిత్ర ఆ సంయుక్త వైపు అస్సలు పోడు" అని దేవయాని ధైర్యం చెప్తూ ఉంటుంది. "అన్నట్లు నీకు ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు ఆ సంయుక్తని నీ వైపు తిప్పుకొని ఆ ప్రాజెక్ట్‌ని మిత్రకు వచ్చేలా చేశావనుకో, ఆ ప్రాజెక్టు నీ వల్లే వచ్చిందని మిత్ర నిన్ను త్వరగా పెళ్లి చేసుకుంటాడు. నీపై ప్రేమ కూడా పెంచుకుంటాడు" అని అంటే, "అసలు ఆ సంయుక్తకి నేనెవరో తెలీదు. నా పేరేంటో తెలీదు. ఇదెలా సాధ్యం?" అని మనీష అంటుంది. "నువ్వు ఇందులో ఆరితేరిన దానివి మనీష. నీ గురించి నాకు తెలీదా? ఏదో ఒకటి చేస్తావు కదా" అని అంటే, "అవును ఆంటీ, మీరు చెప్పింది నిజమే. ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను. ఆ సంయుక్తని నా వైపు తిప్పుకొని ఆ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ మిత్రకి వచ్చేలా చేస్తాను. మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తానని" మనీష చెప్తోంది.
ఉంటుంది. తరువాత కొండదేవర అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ వీధిలో అరుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే లక్కీ పాప విని అక్కడ వెళ్తున్నది ఎవరు అని జయదేవ్ అరవిందని ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళు భవిష్యత్తు గురించి చెప్తారు అని అరవింద జయదేవ్ చెప్పటంతో ఓ కొండదేవర ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది. అతనితో నీకేం పనే అని అరవింద్ అంటే మా నాన్నకి ప్రాజెక్టు వస్తుందో లేదో తెలుసుకోవాలి అని లక్కీ అంటుంది. ఓ కొండదేవర మా నాన్నకి ప్రాజెక్టు వస్తుందో లేదో చెప్పు అని లక్కీ పాప అడుగుతూ ఉంటే అప్పుడు అతను కళ్ళు మూసుకొని అంతకన్నా ముందు ఈ ఇల్లు కోల్పోయింది మీకు వస్తుందే కూనా అని చెప్తూ ఉండటంతో అరవింద జయదేవ్ అంటే లక్ష్మి తిరిగి వస్తుందా అని షాకింగ్ గా చూస్తూ వింటూ ఉంటారు.